రైతులంటేనే గిట్టని ఒక ప్రభుత్వం. రైతుల్లో కేసీఆర్ గారికి ఉన్న పట్టును చూసి ఓర్వలేక రైతుల మీద కక్ష సాధింపు చేస్తున్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులు ఎటువంటి ఇబ్బందులు పడలేరు. ఫ్రీ కరెంట్ వచ్చింది, రైతు బంధు ఇచ్చిండ్రు, ఎరువులు కూడా అందుబాటులో ఉన్నాయి, సరసమైన ధరల్లో ఉన్నాయి. ఎక్కడ కూడా ఎరువులు బ్లాక్ మార్కెట్లో దొరకలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతుల బతుకులు ఆగమాగం అయిపోయినాయి. అసలు వాళ్ళ గురించి పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు. ఒక ప్రతిపక్షంగా బాధ్యత కలిగిన పార్టీగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు రోజు ప్రజాశక్తిలో ఉంటున్నారు. మీరెవడు ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించడానికి? ప్రజల తరపున మాట్లాడే ఒక పార్టీ, తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ, రైతు సంక్షేమ ధ్యేయంగా పనిచేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తులు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. వాళ్ళు రోజు ప్రజలు తిరుగుతారు. మీకెందుకంత ఈర్ష్య, మీకెందుకంత బాధ అవుతున్నది? ఎవరు ప్రజా వ్యతిరేకులు, ఎవరు రైతు వ్యతిరేకులు? ఈ 2.5 సంవత్సరాల కాలంలో మీ పాలన చూస్తే అర్థమవుతుంది. విప్పు పదవులు అనేటివి కూడా బహుశా వీళ్ళు విమర్శలు చేయడానికే ఇచ్చినట్లున్నారు. విప్పుల పదవులు మీరేం పట్టించుకున్నారు? మరి కొనుగోలు గురించి ఒక కొనుగోలు గురించి ఒక రివ్యూ లేదు. ఎంత దిగుబడి వచ్చిందో మీకు అంచనా లేదు. దిగుబడిని ఎక్కడ పంపించాలో మీకు అంచనా లేదు. ఎన్ని సెంటర్లు పెట్టాలనో మీకు అంచనా లేదు. కనీసం సుతిల దారం కూడా సప్లై చేసే పరిస్థితిలో మీరు లేకుండా పోయారు.